థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ దట్ యూ హ్యావ్ గివెన్ మీ. దేవునికి మహిమ కలిగిన గాక. నేను మొట్టమొదటిగా సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక మహిమ, ఘనత, ప్రభావాలు నేను ఆరోపిస్తూ ఉన్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు. ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తూ ముందుకు నడిపిస్తూ అడ్మిన్ గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు ఆర్మ్స్ట్రాంగ్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తున్నాను ఇండియా నుండి. సో ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే డివినిటీ ఆఫ్ జీసస్. యాక్చువల్గా డివినిటీ ఆఫ్ జీసస్ అనే అంశాన్ని ఇంకొంచెం మనం మార్పు చేసుకుని చెప్పాలి అంటే థియాలజికల్ లాంగ్వేజ్ లో క్రిస్టాలజీ అంటాం. సో ఈ క్రిస్టాలజీలోనే మనకి హైపోస్టాటిక్ యూనియన్ అనేది కూడా వస్తుంది. క్రిస్టాలజీ అంటే క్రీస్తుకు సంబంధించినటువంటి శాస్త్రం. యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణ దేవుడై ఉన్నాడు, సంపూర్ణ మానవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే, కానీ ఆయనలో రెండు వ్యక్తిత్వాలు, విభిన్నమైనటువంటి మనస్సు లేదా ఏమంటాం దాన్ని, ద్వంద్వ వైఖరి, రెండు స్వభావాలు ఉన్నట్టు బైబిల్ చెబుతుంది. ఒకటి దైవత్వం, రెండు మానవత్వం. సో ఈ యొక్క సబ్జెక్ట్ ని హైపోస్టాటిక్ యూనియన్ అని సాధారణంగా అంటారు థియాలజికల్ పరిభాషలో. అలాగే ఓవరాల్ గా చెప్పాలంటే క్రిస్టాలజీ అన్నమాట. అసలు క్రిస్టాలజీ లేదా యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అనే విషయాన్ని ఒక విశ్వాసి ఎందుకు తెలుసుకోవాలి అనేది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. వై షుడ్ క్రిస్టియన్స్ స్టడీ క్రిస్టాలజీ? అసలు క్రిస్టాలజీని ఎందుకు స్టడీ చేయాలి? వాట్ ఈస్ ద నీడ్? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్? అసలు క్రిస్టాలజీని లేదా హైపోస్టాటిక్ యూనియన్ అనే సబ్జెక్ట్ ని ఎందుకు స్టడీ చేయాలి? గత కాలంలో మనం చాలా వరకు మిషనరీస్ గురించి మనం తెలుసుకున్నాము. భారతదేశ చరిత్రలో నిక్షిప్తమైనటువంటి మిషనరీస్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఈ రోజు మోర్ ఆఫ్ థియాలజికల్ అప్రోచ్ మనం తీసుకుంటున్నాం. సో మీరు ఒకవేళ కనుక ఏమైనా నేను మాట్లాడినటువంటి అంశాల్లో మీకు ఏమైనా సందేహాస్పదమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే దయచేసి మీరు చెయ్యొద్దండి. మీరు ఒపీనియన్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు లాస్ట్ లో. ఈరోజు కొంచెం త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కువ మనం మాట్లాడుకోవడం కాకుండా సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడుకుని ఒక 15 మినిట్స్ మనం అభిప్రాయాలు పంచుకుని 8:15 మనం క్లోజ్ చేసుకుందాం అండి. వై షుడ్ క్రిస్టియన్స్ స్టడీ క్రిస్టాలజీ? Christology is learning more about Jesus so we can love and follow him better. It should be an earnest desire of every Christian heart అంటున్నాడు. అంటే క్రిస్టాలజీ ఈజ్ లెర్నింగ్ మోర్ అబౌట్ జీసస్ సో వీ కెన్ లవ్ అండ్ ఫాలో హిమ్ బెటర్. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాస్త్రాన్ని మనం తెలుసుకోవటం ద్వారా ఆయన ఏమై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడా, కేవలం ఆయన మానవుడై ఉన్నాడా, ఆయన రెండు అయి ఉన్నాడా, ఆయన గూర్చినటువంటి శాస్త్రాన్ని మనం తెలుసుకోవటం ద్వారా ఎక్కువగా ఆయన గూర్చి నేర్చుకోగలం, ఎక్కువగా ఆయనకు సమీపముగా రాగలం, ఎక్కువగా ఆయనను ఆరాధించగలం, ఎక్కువగా మనం ఆయనకు మన జీవితాలను కుమ్మరించగలం, సమర్పించుకోగలం. కాబట్టి క్రిస్టాలజీ అనే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. Christology is learning more about Jesus so we can love and follow him better. అదనమాట. ఓకే, తర్వాత సో ఇలాగా మేజర్ గా పాయింట్స్ నేను 1 మినిట్ లో ఎక్స్ప్లెయిన్ చేసి రెండో పాయింట్లకి నేను జంప్ అవుతూ ఉంటాను. సో దట్ వీ కెన్ కంక్లూజన్ తో, అంటే మన ముగింపుతో ప్రతి పాయింట్ కి సంక్షిప్తంగా మనం వర్ణించుకుని ముందుకు వెళ్దాం అనమాట. తర్వాత ఇవాంజలికల్ డిక్షనరీ ఆఫ్ థియాలజీ అనే ఈ యొక్క గ్రంథంలో డోసిటిజం అనే ఒక కల్ట్ గురించి లేదా ఒక హెరసీ గురించి మనం చెప్పుకోవచ్చు. డోసిటిజం అంటే యేసుక్రీస్తు గూర్చి వాళ్ళు మాట్లాడినటువంటి తప్పుడు అభిప్రాయం. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొన్ని అవాంతర శాఖలు సంఘంలోనికి ప్రవేశించాయి. ఇప్పుడు పాలైన్ గాస్పెల్స్ గురించి, పాలైన్ బుక్స్ గురించి మనకు తెలుసు. పాలైన్ సువార్త, గాస్పెల్స్ అంటే పత్రికలు కాదు, పాలైన్ గాస్పెల్ అంటే పౌలు ప్రకటించిన సువార్త గురించి మనకు తెలుసు. ఏంటి, ఆయన మిషనరీగా అనేక ప్రాంతాలకి తిరుగుతూ ఇటు మాసిదోనియాకు, అటు పొరుగుయాకు, అటు మళ్ళీ మెలితేకు, అక్కడి నుంచి రోమ్కు, ఇటు ఎఫెసుకు, ఈ విధముగా ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ సంఘాలను కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఒక స్థానిక సంఘములో సంఘాన్ని స్టార్ట్ చేసి అక్కడ స్థిరంగా
పాస్టర్గా లేడు, ఆయన సేవకుడిగా లేడు. ఆయన విజన్ ఏంటంటే సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఏం జరిగింది అంటే, ఆనాటి కాలంలో యేసుక్రీస్తు గూర్చి పౌలు ప్రకటిస్తూ సంఘాలను స్థాపించుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కొన్ని క్రొత్త అంశాలు దుర్బోధలుగా సంఘాలలోకి ప్రవేశించాయి. డియర్ ఫ్రెండ్స్, ఇది చర్చ్ హిస్టరీ అండి. ఓకే, ఈ ఎప్పుడైతే సంఘాల్లోనికి కొత్త బోధలు ప్రవేశించాయో యేసుక్రీస్తు గూర్చి లేఖన వ్యతిరేకంగా సంఘాల్లో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు, సేవకులు భయపడ్డారు, డిస్టర్బ్ అయ్యారు. ఒనేసిము లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎపఫ్రా లాంటి వాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది విని ఆ సువార్తలో ఉన్నటువంటి అసలైనటువంటి విషయాలకు భిన్నముగా మారు సువార్తను వాళ్ళు వినటం జరిగింది. సో అప్పుడు లేఖలు రాస్తారు. లేఖలు రాసి పౌలు గారు మీరు యేసుక్రీస్తు గురించి సమగ్రమైనటువంటి దైవికమైన సమాచారాన్ని మాకు తెలియజేశారు, కానీ డోసిటిజం లాంటివి, ఏరియనిజం లాంటివి, అపోలియనిజం లాంటివి కొన్ని దుర్బోధలు బయలుదేరి మా సంఘంలో ప్రవేశించాయి. కాబట్టి మీరు మరింత సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని విశ్లేషిస్తూ యేసుప్రభు గురించి మాకు లేఖలు రాయండి అంటే అప్పుడు పౌల్ లేఖలు రాస్తాడు. ద ప్రైమరీ రీజన్ వై పాల్ రిటన్ గాస్పెల్స్ బుక్స్ టు ద చర్చెస్ ఈస్ దిస్. అప్పట్లో కొంతమంది దుర్బోధలు కి వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళు పౌల్కి మొరపెట్టుకుంటారు. అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరి మొరపెట్టుకున్నప్పుడు పౌల్ లెటర్స్ రాస్తాడు. అందులో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోయిన తర్వాత ఫస్ట్ గా సంఘములోనికి ప్రవేశించినటువంటి ఒక దుర్బోధ ఏంటి అంటే డోసిటిజం. ఎ టర్మ్ యూజ్ టు రిఫర్ టు ఏ థియాలజికల్ పర్స్పెక్టివ్ among some in the early church who regarded the suffering and the human aspect of Christ is imaginary or appeared instead of being part of the real incarnation. దీనికి భావం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరపరంగా ఈ లోకానికి వచ్చి చచ్చిపోయి తిరిగి లేచి అందరికీ కనిపించి ఆయన ఆరోహణమయ్యాడు. ఇది గాస్పెల్. కానీ అప్పట్లో సంఘంలోనికి ప్రవేశించినటువంటి దుర్బోధ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు కాడు, యేసుక్రీస్తు ప్రభువారికి శరీరం లేదు, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒక భూతముగా లేదా ఒక ఫ్యాంటమ్ గా లేదా ఒక అదృశ్య రూపిగా కనిపించాడు తప్ప ఆయనకు భౌతికమైనటువంటి శరీరం లేదు, ఇన్కార్నేషన్ కాదు, అంటే మానవ రీతిగా రాలేదు ఆయన. హీ జస్ట్ అపియర్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. కానీ వాస్తవంగా ఆయన సిలువలో చచ్చిపోలేదు, ఆయన ఈ లోకానికి మానవుడిగా సశరీరాకారముగా రాలేదని చెప్పేసి ఆనాటి కాలంలో డోసిటిజం అనే ఒక కల్ట్ ప్రవేశించింది. అందుకని కొలెషిలోను, ఎఫెసులోను, ఫస్ట్ జాన్లోను ఈ వార్తలు ఉంటాయి. ఆయన శరీరుడిగా వచ్చాడు అని ఏ విశ్వాసం నమ్మాడో, ఆయన దేవుని కుమారుడు అని ఎవరు నమ్మరు అట్లా. సో డోసిటిజం ఏం చెబుతుందంటే, యేసు ప్రభువారు మానవుడే కాడు, అసలు ఆయన ఒక భూతము, ఆయన ఒక ప్రేతము, ఆయన ఒక ఆత్మరూపిగా వచ్చాడు అని అనుకున్నారు. కానీ పౌల్ ఇప్పుడు చెప్పేశాడు, ఇదిగో నేను ప్రకటించిన సువార్త కాక మరి ఇంకేమైనా వస్తే జాగ్రత్త, శాపగ్రస్తుడే అంటాడు. రైట్. తర్వాత ఏరియనిజం. నేను ఇప్పుడు మాట్లాడింది ఏరియనిజం. ఏరియనిజం అంటే ఏంటి అంటే, స్లైడ్స్ ఓకే చూడన్నా, ఓకేనా? ఓకే. డోసిటిజం అయిపోయింది కదా. ఏరియనిజం. వాట్ డస్ ఏరియనిజం సేస్? దట్ గాడ్ ఎలోన్ ఈస్ ఎటర్నల్. యేసుక్రీస్తు ప్రభువారు ఎటర్నల్ కాదు, ఆయన దేవుడే కాడు, ఆయన కేవలం పుట్టాడు. ఒకనొక సందర్భంలో దేవుడు అతన్ని తయారు చేశాడు, యేసు ప్రభువుని. దేవునితో సమానము కాదు యేసు ప్రభువారు. హీ ఈస్ నాట్ ఎ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్, హీ వాజ్ క్రియేటెడ్ బై గాడ్ అనే ఒక దుర్బోధ ఏరియనిజం అప్పట్లో, సెకండ్ సెంచరీలో అనుకుంటా ప్రవేశించింది. సో ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన మానవుడు అని సంపూర్ణముగా లేఖనబద్ధముగా వివరించిన తర్వాత కూడా సంఘంలోనిగా కొన్ని కల్సు ప్రవేశించాయి లేఖన విరుద్ధంగా యేసు ప్రభు గురించి. కాబట్టి ఆనాటి కాలంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ సెంచరీలో ఉన్నటువంటి క్రిస్టియన్ థియాలజియన్స్, అపాలజిస్టులు ఈ దుర్బోధలన్నిట్లు కూడా పటాపంచలు చేసి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మానవుడని నిరూపించారు.
ఏరియనిజాన్ని స్ట్రాంగ్ గా అపోజ్ చేసి రెఫ్యూట్ చేసింది ఎవరు అంటే అథనేషియస్. ఏమండి, ఈ విధముగా మనం ప్రతి కల్ట్స్ ని కూడా రెఫ్యూట్ చేసినటువంటి ఒక క్రిస్టియన్ అపాలజిషన్ మనం చూడొచ్చు. ఈ విధముగా సో ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్ షుడ్ నో అబౌట్ వాట్ క్రిస్టాలజీ అండ్ హైపోస్టాటిక్ యూనియన్. సో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఏం తెలుసుకోవాలి అంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఇది కనీస ధర్మం ప్రతి ఒక్క విశ్వాసికి. లేకపోతే మనకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షణ అందించాడు అన్న విషయంలో కూడా చాలా సందేహాలు వస్తాయి. ఎందుకంటే దేవుడు ఒక్కడే మనకు రక్షణ గ్రహించగలిగే దేవుడు వాడు. మరి అలాంటిది యేసు ప్రభువారు మనకు దేవుడు కాకుండా ఉన్నట్లయితే ఆయన కేవలం మానవుడు గాని, కేవలం ప్రవక్త గాని, కేవలం భూతము గాని, కేవలం ప్రేత గాని, కేవలం ఆయన ఒక ఫాంటమ్గా రూపం లేకుండా కనిపించాడు అంటే రక్షణ అనుగ్రహించే సామర్థ్యం ఎలా కలిగి ఉంటాడు అనేది ప్రశ్న. సో డోంట్ బిలీవ్ దీస్ ఆల్ కల్ట్స్. You should know what Christology is all about. Jesus Christ is fully God and fully man. That is the Bible strongly says. What are the two natures of Jesus? ఏంటి ఈ రెండు నేచర్స్ అంటే హైపోస్టాటిక్ యూనియన్. ఇక్కడ డిక్షనరీలో the doctrine of the hypostatic union first set forth officially in the definition of faith produced by the Council of Chalcedon concerning the union of the two natures of deity and humanity of Jesus. యేసుక్రీస్తు ప్రభువారిలో రెండు స్వభావాలు ఉన్నట్టు ఆయన మనుషుడు, ఆయన దేవుడు అనే ఈ యొక్క సంక్షిప్త లేఖనబద్ధమైనటువంటి వర్ణన మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే హైపోస్టాటిక్ యూనియన్ లో కౌన్సిల్ ఆఫ్ చాల్సిడన్. ఈ కౌన్సిల్ ఆఫ్ చాల్సిడన్ అనే ఇది ఏదైతే ఉందో అప్పట్లో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాడని చాలా మంది విభేదిస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి బిషప్స్ కానివ్వండి, క్రైస్తవ మేధావులు లేఖనబద్ధంగా ఒక ప్లేస్ లో సమకూర్చబడి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేఖనబద్ధమైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని తయారు చేసి హైపోస్టాటిక్ యూనియన్ అంటే ఆయన ద్వంద్వ స్వభావం కలిగిన వాడు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రపంచానికి వదిలారు. దట్ ఈస్ వాట్ వి బిలీవ్. హైపోస్టాటిక్ యూనియన్, టూ నేచర్స్ ఆఫ్ జీసస్, వన్ ఈస్ గాడ్, వన్ ఈస్ హ్యూమన్. ఇక్కడ మీకు కల్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ కల్ట్స్ లో కూడా ఏరియనిజం అంటే ఏంటి, అపోలోనిజం అంటే ఏంటి, హెరసీ అంటే ఏంటి, హెరిటిక్ అంటే ఏంటి, ఐ మీన్ కల్ట్స్ అంటే ఏంటి, హెరిటిక్ అంటే ఏంటి, లేకపోతే డోసిటిజం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను మీకు తర్వాత మన గ్రూప్ లో అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు నేను మీకు ఇది ఇస్తాను అనమాట. ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్ కల్ట్స్ అని చెప్పేసి మనం అంటాము. ఇక్కడ చూడండి, Genesis 1:26. We are coming to the doctrine with the evidence of the Bible. బైబిల్ కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లోకి వస్తున్నాం. జెనసిస్ లో ఏముంది 1:26 అని, then God said let us make man in our own image అని. అంటే దేవుడు అంటూ ఉన్నాడు మన స్వరూపములో మన పోలిక చొప్పున నరుణ్ణి నిర్మిద్దాము అని. అంటే ఎవరితో చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే, ఒంటరి వాడు, న్యూమరిక్ గా లేదా న్యూమరికల్ గా వన్నే అయితే ఆయన ప్రక్కన ఇటు అటు ముందు వెనక ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు పాపం ఒంటరిగా ఏకాకిలాగా. సంఖ్యాపరముగా న్యూమరిక్ గా కేవలం ఒంటరి వాడే అయి ఉంటే మరి తనలో తాను మాట్లాడుకుంటున్నాడా అనేది ప్రశ్న. సో బోత్ ఏమంటారు ఇక్కడ ప్లూరాలిటీ వస్తుంది. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంటే దేవునితో పాటు మిగతా వాళ్ళు ఎవరో ఉన్నారు అన్న విషయం అక్కడ మనకు తెలుస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో ఉన్నాడు అనే విషయం అక్కడ ధృవీకరించబడినటువంటి లేఖన సత్యం. అంతే తప్ప ఆయన దేవదూతలతోనో లేకపోతే శరాపులతోనో కెరూబులతోనో మన స్వరూపంలో అని చెప్పేసి అనడం లే. ఆయన యేసుక్రీస్తు ప్రభువారితో అంటున్నాడు దేవుడు అన్నట్టు ఇక్కడ లేఖనంగా మనకి లేఖనం చెప్తుంది. తర్వాత సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, స్వయంభవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే దేవుడు స్వయంభవుడై ఉన్నాడో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నవాడై ఉన్నాడు. John 8:58 Jesus said unto them, verily verily I say unto you, before Abraham was I am. ఈ పాయింట్ లాస్ట్ లో మనకు వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు హెబ్రీలో, గ్రీకులో ఏమంటున్నటువంటి వాక్యం అనేది నేను కొంచెం హెబ్రీ
లేదా గ్రీక్ కూడా కొద్దిగా స్లైట్లీ అనాలిసిస్ చేశాను, మీకు ఈ యొక్క పాఠంలో మీకు లభిస్తుంది, మీరు జాగ్రత్తగా ఆలకించండి. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునిలాగే స్వయంభవుడు, అంటే ఆయన నిర్మించబడిన వాడు కాడు, ఆయన నిర్మాణాత్మకంగా ఆయన ఉన్నాడు, అంటే ఆయన దేవునిలాగే ఉన్నాడు అంతే తప్ప ఎవరి చేత నిర్మించబడిన వాడు కాదు. ఆయన నిర్మాణకుడు అంతే, ఆయన చేసేవాడు, ఆయన చేయబడిన వాడు కాదు. తర్వాత ఎటర్నల్, దేవుడు ఒక్కడే ఎటర్నల్. బట్ జీసస్ హిమ్సెల్ఫ్ టోల్డ్, ఆయన తనకు తనకు చెప్పుకున్నాడు ఏమని, ఆల్ఫా ఓమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడును నేనే అని సర్వాధికారియకు దేవుడు నగు ప్రభువు సెలవించుచున్నాడు. అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆల్ఫా ఓమేగా అనేవి గ్రీకు అక్షరములు. ఆల్ఫా మొదటిది అక్షరముగా, ఓమేగా చివరి అక్షరముగా ఆల్ఫాబెట్స్ లో మనకు గ్రీకులో కనిపిస్తాయి. అంటే ఏంటి? నేనే ఆల్ఫా ఓమేగా అంటే నేను ప్రారంభం కలిగిన వాడిని, నేను అంతం కలిగిన వాడిని అని అక్కడ అర్థం అది కాదు. నేనే ఆల్ఫా అంటే నాకంటే ముందు ఎవరు లేరు, నేనే ఓమేగా అంటే నేనే చివరి వాడిని, నా తర్వాత ఎవరు లేరు, నేనే ముందు నేనే చివర, అన్ని నేనే అని అర్థం అంతే తప్ప నాకు ప్రారంభం ఉన్నది నాకు చివర ఉన్నది అని కాదు అక్కడ. నేను ఆల్ఫా ఓమేగా అంటే ఐ ఆమ్ ద ఫస్ట్, బిఫోర్ మీ నో వన్ ఇస్ దేర్, ఐ ఆమ్ ద లాస్ట్, నో వన్ ఇస్ దేర్ ఆఫ్టర్ మీ, అంతే. God is holy. Normally, God is holy. Jehovah God is holy, perfectly holy. He will not compromise it with sin. ఆయన పాపముతో రాజీ కుదుర్చుకునే దేవుడు కాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. బట్ బైబిల్ ఆల్సో సేస్ దాట్ జీసస్ క్రైస్ట్ ఈస్ హోలీ గాడ్. దేవుడు పరిశుద్ధుడు, దేవునిలో ఏ పాపం లేదు, ఆయన పాప రహితుడు. తెలుగులో పాప సహితుడు అంటే ఉన్నవాడు, తెలుగు పాప రహితుడు అంటే పాపం లేనివాడు, సహితము పాపం రహితము. ఓకే, సో దేవుడు పాప రహితుడు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు, పాప రహితుడు, నిర్దోషి, నిర్మలుడు, నిష్కల్మషుడు. హెబ్రీ 7:26, అపోస్తల కార్యములు 4:28-30 అలాగే పరిశుద్ధ సేవకుడైన యేసు, దేవుని పరిశుద్ధుడవు అని దయ్యాలు కూడా చెప్తున్నాయి. అలాగే యేసుక్రీస్తు రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది. యేసు ప్రభు పరిశుద్ధుడు కాకపోతే మానవుల పాపాల కోసం ఆయన పరిశుద్ధత ప్రాయశ్చిత్తం కలిగించే దేవుడు కాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే పాపములకు ప్రాయశ్చిత్తము చేసే దేవుడు, ఆయన మాత్రమే రాన్సమ్ అమౌంట్ పే చేసే సామర్థ్యం కలిగిన వాడు, ఎందుకంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధుడు అయితే ఆయన దేవుడై ఉన్నాడు. దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, దేవునిలో ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ ఈయనలో కూడా ఉన్నాయంటే హీఈస్ ఎ గాడ్. దట్స్ ఇట్. ఇంకా మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి, అపోస్తల కార్యాలు యోహాను భక్తుడు, పేతురు భక్తులు దేవాలయంలో ప్రకటిస్తున్నారు ఈ మాట. మీరు పరిశుద్ధుని వలన, యోహాను మొదటి పత్రిక 2:20, సత్యస్వరూపయగు పరిశుద్ధుడు. ఈ కొత్త నిబంధనలో పరిశుద్ధుడు 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 అనే మాట ఇక్కడ చూసుకున్నప్పుడు యేసు ప్రభు వారు వస్తారు మనకి. సోవెనిటీ, సార్వభౌముడు, అంటే ఆయన సమస్తాన్ని తన చేతుల్లో పెట్టుకుని నడిపించగలిగే సామర్థ్యం కలిగిన వాడు, అనగా సర్వాధికారము కలిగిన వాడు. ప్రకటన 19:6-7 సర్వాధికారియు ఆయన సృష్టికర్త కనుక సర్వాధికారము కలిగిన వాడై ఉన్నాడు. యేసు ప్రభు సర్వాధికారి కలిగినటువంటి దేవుడు. కొత్త నిబంధనలు యేసు ప్రభు వారు సర్వాధికారి అయితే, పాత నిబంధనలు మనకి దేవుడు సర్వాధికారి. మరి ఆయన సర్వాధికారి అన్నప్పుడు ఆ సర్వాధికారం కలిగిన విధంగా ఎవరు వండుకోవడానికి వీల్లేదు, కానీ యేసు ప్రభు వారు కలిగి ఉన్నాడు అంటే అదే సర్వాధికారాన్ని బట్టి ఆయన దేవుడై ఉన్నాడు. యోహాను 10:17 నా ప్రాణం పెట్టుచున్నాను, దాన్ని తీసుకోవటానికి పెట్టడానికి నాకు అధికారం ఉంది అంటున్నాడు. అంటే పెట్టడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవటానికి కూడా అధికారం ఉంది. ఇలాంటి అధికారమును దేవుడు ఒక్కడు మాత్రమే కలిగి ఉంటాడు. ఓకే, యేసు ఆమ్నిపోటెంట్, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ సర్వశక్తిమంతుడుగా మనకు కనిపిస్తాడు. అసలు సర్వశక్తిమంతుడు అనేది ఎవరికి బిరుదు లేదా ఎవరికి పేరు అంటే దేవుడు ఒక్కడికే. బట్ సిన్స్ జీసస్ క్రైస్ట్ ఆల్సో ద ఆమ్నిపోటెంట్, జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువు సర్వశక్తిమంతుడు. ఆయన తన శక్తిని వినియోగించడానికి ఏ పనికి ఎవరి ఆధారము, అవసరము, సహకారము అక్కరలేదు. ఇదిగో నేను ఈ యొక్క సమస్త సృష్టిని నిర్మిస్తున్నాను కాబట్టి నాకు ఎవరి సహకారమైనా కావాలి, ఎవరి హెల్ప్ అయినా కావాలి అని ఆయన దిక్కులు చూసే దేవుడు కాడు. ఆయన అట్లా ఎవరి మీద కూడా ఆధారపడేవాడు కాదు. ఎవరి అవసరం ఆయనకు అక్కర్లేదు, ఆయన్నే చేయగలడు.
ఆయనే సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన. సో వాక్యాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో దేవుడు పాత నిబంధనలో సర్వశక్తిమంతుడైతే అదే సర్వశక్తిమంతిత్వము మన యేసు ప్రభువులో చూస్తాం. ఆమ్ని ప్రెసెంట్, ఆయన అన్ని చోట్ల కూడా ఉన్నాడు. ఎవరు? దేవుడు. దేవుడు అన్ని చోట్ల కలిగి ఉన్నటువంటి మాటలు మనకు పాత నిబంధనలు ఎన్నో చోట్ల కనిపిస్తాయి. ఇగో యెహోవా దృష్టి నీతిమంతులను బలపరచుటకై, యథార్థము కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేసినది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన సర్వవ్యాపిగా ఉన్నాడు. ఆయన మాట చేత సెలవిచ్చాడు. నువ్వు వెళ్ళు, స్వస్థత జరుగుతుంది అన్నాడు రోమా అధికారితో అనుకుంటా. స్వస్థపరచబడ్డాడు. యేసుక్రీస్తు సర్వవ్యాపి. ఆయన సర్వవేళల్లోనూ సర్వస్థలాల్లోనూ ఏకకాలంలో ఉండగలడు. ఆయనను అడ్డగించగలిగినది ఏదీ లేదు. ప్రభు సమస్తమును పూర్తిగా నింపు సంపూర్ణుడు. యేసుక్రీస్తు ప్రభు సర్వవ్యాపి, సర్వాంతర్యామి కాదండోయ్. క్రిస్టియన్ థియాలజికల్ పర్స్పెక్టివ్ లో ఈ మాట చాలా మందికి అర్థం కాక పాటల్లో కూడా పాడేస్తున్నారండి ఈ వర్డ్ సర్వాంతర్యామి. సర్వాంతర్యామి తప్పండి, దయచేసి అలా మాట్లాడొద్దండి. సర్వాంతర్యామి కాదండి, సర్వవ్యాపి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వాంతర్యామి అంటే ఏంటి వచ్చిన ముప్పు అంటే, సర్వాంతర్యామి అంటే అన్నిటిలోనూ ఉన్నాడు అని. ఈ మొబైల్లో ఉన్నాడు, ఇదిగో ఈ టేప్ లో ఉన్నాడు, లేకపోతే ఇగో ఈ రిమోట్ కంట్రోల్లో ఉన్నాడు, లేకపోతే ఇదిగో ఇప్పుడు నేను టీ తాగిన కప్పులో ఉన్నాడు, లేకపోతే ఇదిగో ఈ వాచ్ లో ఉన్నాడు, లేకపోతే ఈ మైక్లో, అన్నిటిలో ఉన్నాడు. సో జీసస్ క్రైస్ట్ హీఈస్ నాట్ ఏ సర్వాంతర్యామి బట్ సర్వవ్యాపి. ఆయన అన్ని చోట్ల ఉండగలడు కానీ అన్నిటిలో లేడు. సో ప్లీజ్ యూజ్ ద టర్మ్ సర్వవ్యాపి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద వర్డ్ సర్వాంతర్యామి. దేవుడు అన్నిటిలో లేడు అంటే రాళ్లలో, చెట్లలో, చేమల్లో, పురుగులు, పుట్రలో, జంతువులు, వాటిల్లో, వీటిలో అన్నిట్లో లేడు. అది మన విశ్వాసం కాదు. ఆయన లేని ప్రదేశం అంటూ లేదు. ఆమ్నిషియంటా? యా, సర్వజ్ఞాని. యేసుక్రీస్తు ప్రభు సర్వజ్ఞాని. ఆయన సమస్తాన్ని ఎరుగును, ప్రతి వ్యక్తిని ఎరుగును, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో సంభవాలన్నీ ఎరుగును. ఆయన జ్ఞానం మితి లేనిది, పరిమితులు లేనిది. రోమా 7:10. యేసుక్రీస్తు మనుషుల రహస్య జీవితాన్ని ఎరుగును. ఇక్కడ వాక్యాలన్నీ కూడా ఉన్నాయి మీకు, తర్వాత మీరు పరిశోధించండి. మానవులు భవిష్యత్తులో వారిని దేనిని ఎన్నిక చేసుకుంటారో కూడా ప్రభువుకు తెలుసు. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, ఎవరు విశ్వాసం ముంచరో కూడా తెలుసు. ఆయన సమస్తము తెలుసు. ఆయన తన సమస్తమును ఎరిగిన వాడై తన శిష్యులందరినీ కూడా చివరి వరకు ప్రేమించాడు అని ఉంటుంది. ఆయన సమస్తమును ఎరిగిన వాడై అంతం వరకు ప్రేమించాను. హీ నోస్ ఎవ్రీథింగ్, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. సత్య సంధత్వ, ఇక్కడ నాకు స్క్రీన్ అడ్డొస్తుంది అనమాట. ట్రూత్ఫుల్నెస్. ఓకే, సత్య సంధత్వం. దేవుని యొక్క సత్య సంధత్వం అనగా దేవుని జ్ఞానం, దేవుని మాటలు, దేవుని క్రియలు సత్యమైనవి, ఆయన సత్యానికి ప్రమాణమైనవి అని అర్థం. అంటే ఏంటి సత్య సంధత్వం అంటే? ట్రూత్. ఆయనలో అబద్ధం లేదు అంటే దేవుడే సత్యము, ఆయనే సత్యము. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఐఎమ్ ద ట్రూత్ అంటున్నాడు, నేను సత్యముని అంటున్నాడు. దేవుడే సత్యము అయినట్టయితే మరి యేసు ప్రభువు కూడా నేనే సత్యం అయినప్పుడు మరి ఆయన సత్యమే కదా. సత్యము అనే క్వాలిఫికేషన్ ఓన్లీ సత్యవంతుడైనటువంటి దేవునికే, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇక్కడ అప్లికేషన్ అవుతుంది ఇక్కడ. సో జీసస్ క్రైస్ట్ ఈస్ ఫుల్లీ గాడ్. దేవునికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో మొట్టమొదటిదిగా ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమామయుడు. దేవుని ప్రేమ అనగా ఆయన తన్ను తాను సమర్పించుకునుట. ప్రేమలో త్యాగం ఉంటుందని చెప్పేసి చాలా మంది ప్రేమ లేఖలు రాస్తూ ప్రేమల సినిమాల్లో మాట్లాడుతూ ఉంటారు కదా. ప్రేమకు నిర్వచనం ఏంటండి అంటే త్యాగము. చెప్పమనండి త్యాగానికి నిర్వచనం. సిలువ. నేను చెప్తా. త్యాగానికి నిర్వచనం, ద రియల్ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఈస్ సాక్రిఫిషియల్ థింగ్. సమర్పణ, త్యాగము అది సిలువలో మాత్రమే కనిపిస్తుంది. యేసు ప్రభు వారి సిలువలో చనిపోయిన కారణంగా దేవునికి ప్రేమ అంటే ఏంటో త్యాగపూరితంగా వివరించబడింది. ఓన్లీ ద బైబిల్ కెన్ డెమాన్స్ట్రేట్ ద లవ్ ఆఫ్ గాడ్ త్రూ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ.
ప్రేమ అంటే ఇది అది ఇది అది నవలలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, రచనలు వచ్చినాయి, లెటర్ రాసేస్తున్నారు చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలకి, అమ్మాయిలు అబ్బాయిలకి లెటర్ రాసేస్తారు ప్రేమ లేఖలు. వట్టిదంతా నాటకం బోటకం, వట్టి అదొక ఎఫెక్షన్ లేకపోతే అదొక ఎమోషన్ అంతే. ద రియల్ లవ్, ద డివైన్ లవ్ విచ్ యూ కెన్ ఫైండ్ ఇన్ గాడ్ హిమ్సెల్ఫ్, నన్ అదర్ దన్, ఇంకా ఎవరిలోనూ కూడా నువ్వు కనిపించదు. లవ్, ట్రూత్ఫుల్ లవ్, ఫ్రూట్ఫుల్ లవ్, రియల్ లవ్, సాక్రిఫిషియల్ లవ్, సిలువ. దేవుడు ప్రేమస్వరూపు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమస్వరూపుడు, ప్రేమమయుడు. దేవుని ప్రేమ అనగా తన్ను తను సమర్పించుకున్నట. యేసు ప్రభు తన్ను తాను మానవాళికి బలిగా సమర్పించుకున్నాడు, అంతం వరకు ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు గనుక ఆయన ప్రేమ ఎట్టిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దైవికమైనటువంటి ప్రేమ కేవలం దేవునిలోనే ఉంటది. అలాంటిది క్రీస్తులో కూడా ఉందంటే యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, దేవునితో సమానముడ కలిగిన వాడై ఉన్నాడు. డివైన్ ఆఫీసెస్, దైవ కృత్యాలు, దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు యేసు ప్రభు చేశాడు. ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి దైవికమైనటువంటి గుణాలు చూసుకున్నాం. ఆయన దేవునితో ఆది నుండి ఉన్నవాడు అని, ఆయన స్వయంభవుడు అని, ఆయన నిత్యుడు అని, పరిశుద్ధుడు అని, సార్వభౌమాధికారం కలిగిన వాడు అని, సర్వశక్తిమంతుడు అని, సర్వవ్యాపి అని, సర్వజ్ఞాని అని, సత్యము అని, అలాగే దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్పేసి యేసు ప్రభు వారిలో మనం ఈ యొక్క దైవికమైనటువంటి లక్షణాలు లేదా యాట్రిబ్యూట్స్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు ఇంకెవరైనా చేశారా చూసుకుందాం. ద థింగ్స్ ఓన్లీ గాడ్ కెన్ డూ, గాడ్ కెన్ పెర్ఫార్మ్. దేవుడు మాత్రమే చేయగలిగినవి ఎవరు చేశారు? ఎవరు చేయకూడదు. వాస్తవంగా దేవునికి మాత్రమే సాధ్యమైన విషయాలు దేవుడే చేయాలి. ఓన్లీ గాడ్ కెన్ డూ. బట్ అలాంగ్ విత్ గాడ్ ఈవెన్ జీసస్ హిమ్సెల్ఫ్ ఆల్సో డిడ్. ఆయన చేశాడు, ఆయన చేయగలడు. క్రియేషన్, సృష్టించుట. యేసు ప్రభు సృష్టికర్త. సృష్టించబడిన వ్యక్తి సృష్టి చెయ్యలేడు. ఏమండి, అర్థమవుతుంది కదా? క్రియేటెడ్ పర్సన్ అంటే నేనున్నాను, నేను దేవుని చేత నిర్మించబడిన వాడను, నేను సృష్టి చేయగలనా? అసలు నేనే సృష్టించబడినట్లయితే మరి సృష్టి ఎట్లా చేయగలను? సో యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించబడిన వాడు కాదు, సృష్టికర్త. కాబట్టి ఆయన సృష్టిని చేశాడు. యేసు ప్రభు సృష్టికర్త. సృష్టించబడినటువంటి వ్యక్తి సృష్టిని చేయలేడు. హెబ్రీ 1:10, యోహాను 1:3, కొలస్సీ 1:16. దేవుని కుమారుడే నిత్య వాక్యము, ఆయనే ప్రభువు సృష్టికర్త. సో దేవుడు సృష్టికర్త అయినప్పుడు దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి సృష్టి కార్యాలు, సృష్టి నిర్మాణాత్మకమైనటువంటి పనులు యేసు ప్రభు వారు కూడా చేశాడు. అంటే యేసు ప్రభు వారు కేవలం మానవుడు మాత్రమే కాదు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండి. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు అంటే పాపక్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు పక్షవాయువు గల వాని బాగు చేసినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయని వానితో చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు, ఈయన దైవ దోషణ చేయుచున్నాడని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. ఇక్కడ పాపాలు అనే మాట ఒకటి. యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించింది జన్మతగా ఎలాంటి పాపాలు అయితే ఉంటాయో అలాంటి పాపాలను ఆయన క్షమించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక్కడ మాత్రమే అలాంటి పాపాలను క్షమించగలిగే దైవికమైనటువంటి వ్యక్తిత్వం, దైవికమైనటువంటి మనస్సు కలిగిన వాడు. మనం కూడా ఒకరినొకరు మనం క్షమించుకోవాలి. అంటే నిత్య కృత్యములో మనం ఒక్కోసారి మాటల ద్వారా మన యొక్క మనసులు నొప్పించబడితే మనలో మనం క్షమాపణ చెప్పుకుంటాం, సారీ బ్రదర్, ఈ క్షమాపణ వేరు, ఆ క్షమాపణ వేరు. ఆ క్షమాపణ దేవుడు మాత్రం ఇవ్వగలడు. కానీ ఈ క్షమాపణ మనం ఒకరినొకరు చేసిన చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు సారీ అండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, ఐఎమ్ సారీ అండి, ఇట్ విల్ నాట్ గెట్ రిపీట్ అండి, ఇది మళ్ళీ జరగదండి, ఐఎమ్ సారీ అండి, ఇవి వేరు, అది వేరు. సో అలాంటి దేవుడు మాత్రమే క్షమించగలిగే పాపాలను దేవుడు అక్కడ మాత్రమే క్షమించగలడు. ఆ పాపాలను ఆయన క్షమించాడు. ప్రిజర్వరా, నిర్వాహకుడు, భద్రపరిచేవాడు. దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, కానీ సృష్టిని భద్రపరిచి, సంరక్షించి, పోషించి దాన్ని నిర్వహిస్తూ నడిపిస్తూ ఉండాలి. హెబ్రీ 1:2-4 యేసుక్రీస్తు తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు, అంటే నడిపిస్తూ ఉన్నాడు. నిర్వాహకుడు అంటే
చెలింపజేస్తూ ఉన్నవాడు, ఆయన నడిపిస్తూ ఉన్నవాడు, ఆయన నిర్వాహకుడు అనమాట. సృష్టించిన తర్వాత దీని అంతటి కూడా నడిపించడానికి దేవుడు సర్వశక్తి మంతుడై ఉండాలి, నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి, నిర్వహించే సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. సిన్స్ జీసస్ క్రైస్ట్ క్రియేటెడ్, హీ ఆల్సో డూ దిస్. ఎవర్ లాస్టింగ్ లైఫ్ గివర్. ఏమండి, జీవం లేకుండా పుట్టినవాడు ఎవడైనా, అంటే జీవం లేకుండా పుట్టినవాడు అంటే నిర్జీవం కలిగిన వాడు, అంటే ఉనికిలోనికి వచ్చిన వాడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన వాడేనండి. ఎంత కాకపోతేనే చాలా మంది ఏమంటున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడండి, దేవుడు కన్నాడండి, అయినా కూడా యేసు ప్రభు వారు నిత్య జీవం ఇచ్చే సామర్థ్యం కలిగిన వాడండి. ఎట్లా? హౌ కెన్ యూ డూ దాట్? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్? హౌ కెన్ యూ డిఫైన్ దాట్? యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టికర్త కాకుండా సృష్టించబడిన వాడు అయితే ఆయన ఎట్లా ఇవ్వగలడు? సృష్టికి విరుద్ధం కదా. లాజికల్లీ ఇది లాజికల్ ఫ్యాలసీ, ఇది లాజికల్ గా తప్పు ఇది. సో జీసస్ క్రైస్ట్ ఈస్ హీ హిమ్సెల్ఫ్ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ఉనికిలో ఉన్నాడు కాబట్టి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. హీ కెన్ డూ దాట్. ఆయన ఇవ్వగలడు. హీ కెన్ గివ్ అస్ ఎటర్నల్ లైఫ్ టు అస్. దేవుడు నిత్యుడు వాస్తవంగా, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నిత్యము ఆయన ఉనికిలో ఉన్నవాడైతే ఆయన నిత్య జీవమును ప్రసాదించే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుడు నిత్యుడు, ఆయనలోని జీవం నిత్యం నిలిచేది. మానవులకు ఆయన నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. యోహాను 10:28, యోహాను 10:2, యేసుక్రీస్తు నిత్య జీవాన్ని తన యందు విశ్వసించు వారికి ప్రసాదించువాడై ఉన్నాడు. నువ్వు నేను ఇవ్వగలమా? కెన్ యూ డూ దట్? రిజరెక్టర్, పునరుద్ధానం గావించేవాడు, మృతులను సజీవంగా చేయవాడు దేవుడు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంత్యదినమందు యేసుక్రీస్తు ప్రభు వారు మృతులను లేపుతానని చెప్పేసి అంటున్నాడు ఆయన. యోహాను సువార్తలు మీరు చూడండి డియర్ ఫ్రెండ్స్, చెప్తున్నాను నేను ఇప్పుడు. నేనే 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 అని యేసు ప్రభు వారు ఏవైతే ఉన్నాయో మాటలు, ఆయన యొక్క దైవత్వానికి సంబంధించినటువంటి అధికార పలుకులు అవి. నేనే అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును అంటాడు, నేనే అంటాడు ఆయన, నేనే జీవాహారమును అంటాడు ఆయన. సో అక్కడ ఏదో మామూలుగా క్యాజువల్ గా అవునండి నేనేనండి అన్నట్టు కాదు. అక్కడ నేనే అనే మాట అయాం. ఏ విధంగా అయితే మోషేతో నేను ఉన్నవాడను అని ఏ విధంగా అయితే దేవుడు స్పష్టంగా చెప్పుకున్నాడో అలాంటి మీనింగ్ తో వచ్చే మాట యోహాను చెబుతున్నాడు యేసు ప్రభు కోసం. నేనే నేనే నేనే. సో యేసు ప్రభు వారు నేనే అని చెప్పుకున్న ప్రతి మాట కూడా చాలా పవర్ఫుల్ వర్డ్. ఇంకా ఉన్న పాయింట్స్ చూడండి. జడ్జ్, న్యాయాధిపతి. దేవుడు న్యాయాధిపతి, అందరికీ న్యాయం చేయవాడు. అయితే తిమోతిలో కూడా యేసు ప్రభు న్యాయాధిపతి అని ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త జీవులకు మృతులకు తీర్పు తీర్చువాడు. దేవుడు అక్కడే తీర్పు తీర్చేవాడు, కానీ యేసు ప్రభు వారు కూడా తీర్పు తీర్చగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు మనుషులు చేసేది రహస్య కార్యములకు కూడా తీర్పు తీరుస్తాడు. కొరింథీ 2:5-10 విశ్వాసులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రకటన 20:12 ప్రభు మృతులైన వారికి ఏమండి పాపులకు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ట్రాన్స్ఫార్మర్, రూపాంతరపరచువాడు. ఆయన దేదీప్యమానంగా అద్భుతంగా ట్రాన్స్ఫిగరేషన్ అది పొందినప్పుడు ఆయన యొక్క వస్త్రాలు ఈ ప్రపంచంలో మరి ఏ వ్యక్తి కూడా ఉతకనంత తెల్లగా దగదగ మెరుస్తూ ఉన్నాయి. శరీరాలను రూపాంతరపరచువాడు మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. కానీ యేసు ప్రభువు కూడా చేస్తున్నాడు అంటే ఆయన దేవుడు అయి ఉన్నాడు. మన మట్టి శరీరాలను మహిమా శరీరాలుగా రూపాంతరపరచగల సామర్థ్యం కలిగిన వాడు యేసుక్రీస్తు. దట్ మీన్స్ హి ఈస్ గాడ్. సమస్తాన్ని లోపరుచుకున్నట్టు దేవుడు మాత్రమే సమస్తాన్ని తనకు లోపరుచుకొనగలడు. అది దేవునికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఫిలిప్పీ 3:21. కానీ ఈవెన్ జీసస్ క్రైస్ట్ ఆల్సో డస్ ద సేమ్ థింగ్. యేసు ప్రభు కూడా సమస్తాన్ని కూడా తనకు లోపరుచుకొనగలిగిన శక్తి కలిగిన వాడు. ఏదో బోరో చేసుకున్నవాడు కాదు ఆయన శక్తిని, అడాప్ట్ చేసుకున్నవాడు కాదు శక్తిని, అడాప్ట్ చేసుకున్నవాడు కాదు దైవత్వాన్ని.
బోరో చేసుకున్నవాడు కదా దైవత్వం, ఆయన స్వతహాగా కలిగిన వాడు వీటన్నిటిని. డిస్ట్రాయర్, సృష్టికర్త, లయం చేయటానికి కూడా అర్హత కలిగిన వాడు. లయం చేయుట, హెబ్రీ 1:10-12, ప్రకటన 21:5. యేసు ప్రభు ఈ సమస్త సృష్టిని అంతటిని లయపరిచి నూతన సృష్టిని చేయబోతున్నాడు. సృష్టికర్తయే లయకర్త, ఎందుకంటే ఆయనే సృష్టి కాబట్టి. బట్ ఈ 10 కార్యాలు నిర్వహించగలిగిన వాడు మాత్రమే దేవుడు. కానీ యేసు ప్రభు కూడా చేయగలిగిన వాడు అంటే ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవుడై ఉన్నాడు. ఇక్కడ మ్యాజిక్ చూడండి. మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్ జస్ట్ చెప్తున్న మ్యాజిక్ అని కాదు, కానీ పాత నిబంధనలో యెహోవా దేవునికే చెందిన నామధేయాలు కొత్త నిబంధనలు యేసుక్రీస్తుకు ఆపాదించబడ్డాయి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో నేను యెహోవా నా కాపరి అని ఉంది, కానీ యేసు ప్రభు మంచి కాపరి అని ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యెహోవా కంటే గొప్పవాడు అని చెప్పేసి అందామా? అలాగ అనలేం కదా. అక్కడ ఆయన కాపరిగానే ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ యేసు ప్రభు వారు గొర్రెలకు మంచి కాపరి. సో పాత నిబంధనలో దేవునికి పెట్టబడినటువంటి నామధేయాలు కానివ్వండి, అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో యేసు ప్రభు వారికి స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి కొత్త నిబంధనలో. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి పెట్టబడినటువంటి నామాలన్నింటినీ కలిగి ఉన్నాడు. ఆయన ఒకే ఒక మాట అంటాడు, ఇమ్మానుయేలు, అంతే, దాట్స్ ఇట్. అన్ని కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయి. దేవుడు మనకు తోడు. పాత నిబంధనలు తప్పిపోయిన ఇశ్రాయేలీలనే గొర్రెలను వెతికి రక్షించే యెహోవా యేసుక్రీస్తు. అంటే అక్కడ ఆయన ఆ విధముగా కనబడితే ఇక్కడ ప్రపంచ మానవాళికి కూడా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వారందరికీ కూడా యేసు ప్రభు వారు మంచి కాపరిగా ఉన్నారు. మార్పు లేని దేవుడండోయ్. కీర్తన 102, 24, 27, హెబ్రీ 1:10-12 పోల్చి చూడండి. అక్కడ మార్పు లేనివాడు యెహోవా, మార్పు లేనివాడు అని ఉంటుంది. మారనివాడు, మార్పు లేనివాడు. బట్ ద న్యూ టెస్టమెంట్ ఎక్స్ప్లిసిట్లీ సేస్ అబౌట్ జీసస్. దేవునికి మార్పు లేని లక్షణము యేసు ప్రభువులో మనం చూస్తాం. యేసు ప్రభు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకి ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మారడు, మార్పు చెందడు. అంటే ఏంటి? ఆయన తన యొక్క పాపరహిత స్వభావాన్ని పాప సహితముగా చేసుకోలేడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయలేడు. ఆయన తన స్వభావాన్ని మార్చుకోలేడు. ఆయన ఎవరితోనూ పాపం విషయంలో రాజీ కూర్చుకునేవాడు కాదు. ఆయన కాంప్రమైజ్ అయిపోయేవాడు కాదు. మహిమా ప్రభు యెషయా 6:1, నేను దేవాలయంలో 6 శరాపులను చూస్తూ ఉన్నాను, 2 ముఖానికి, 2 ఒంటికి కప్పుకుంటే 2 ఎగురుతూ ఉన్నాయి అన్నట్టు మనం చూస్తాం కదండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా చూచినది యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమయే అని యోహాను తేటతలం చేస్తున్నాడు. యోహాను 10:37. అంటే ఇది నా ఇంటర్ప్రిటేషను. ఒకవేళ మీరు తర్వాత ఇది ఒకవేళ కరెక్ట్ గా అప్లికేషన్ లేదు అన్నా అంటే నో ప్రాబ్లం. మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మహిమాన్వితమైన విధంగా అక్కడ కనిపిస్తాడు మనకి. ఓకే, మొదటి వాడు మరియు కడపటి వాడు. యెషయా 46:44 యెహోవా తనను గూర్చి మొదటి వాడును కడపటి వాడును అని చెప్పుకున్నాడు. ప్రకటన 1:18 యేసు ప్రభు కూడా తనకు తానుగా అవే మాటలు ఆపాదించుకున్నాడు. ప్రకటనలో నేను మొదటి వాడును కడపటి వాడును, మృతుడినైతిని కానీ ఇదిగో నేను తిరిగి లేచాను, యుగయుగముల వరకు సజీవుడనై ఉన్నాను. అసలు ఎవరంటానండి ఆ మాట? ఇక్కడ చూడండి, ఇంకా పవర్ఫుల్ వర్డ్, చాలా పవర్ఫుల్ వర్డ్. నిర్గమాగం 3:14 యెహోవా తనను మోషేకు పరిచయం చేసుకుంటూ నేను ఉన్నవాడును అని చెప్పాడు. యేసు ప్రభు కూడా తనను యూదులకు పరిచయం చేసుకుంటూ అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అని నిశ్చయముగా చెప్పుకున్నాడు. అక్కడ ఆయన చెప్పుకున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి నువ్వు మనిషి వెండి దేవుడితో సమానంగా చేసుకుంటున్నావు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని కొట్టడానికి ప్రయత్నించినటువంటి వైనం అక్కడ మనకి కనిపిస్తుంది ఆ సన్నివేశం. ఇంకా ఉన్నాయండి బాబు, చాలా మంచి సబ్జెక్ట్ కదా ఇది. ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది. నేను మనకి ఇచ్చినటువంటి టైం చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం కాబట్టి చాలా బ్రీఫ్ గా మనం తెలుసుకున్నాం. ఏకరీతిగా ఉండేవాడు. ఓకే, కీర్తన 102, 26, 27
లో యెహోవాను గూర్చి సంబోధించబడిన మాటలు ఏంటి అంటే, అక్కడ ఆయన మార్పు లేనివాడు, సంవత్సరాలు, యుగాలు గతిస్తాయి, మారతాయి కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటావు నాయన అని కీర్తనలోను అక్కడక్కడ ఉంటది పాత నిబంధనలో. కానీ అదే మాట ఏకరీతిగా ఉండు వాడి కోసం యేసు ప్రభువు కూడా అలాగే ఉన్నాడని చెప్పేసి హెబ్రీల్లో కూడా మనకి కనిపిస్తది. తర్వాత ఆహ్, యేసుక్రీస్తు పాత నిబంధన ప్రత్యక్షతలు అంటే థియోఫానిస్ అని అంటాం. థియోఫానిస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో అదృశ్య రూపుడుగా బయలుపరుచుకున్నటువంటి విధానము. ఐ రిపీట్ ఇట్ అగైన్. థియోఫానిస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో పరోక్షముగా అలంకారప్రాయముగా కనపరుచుకున్నటువంటి వైనం. కానీ ఆయన సశరీరుగా క్రొత్త నిబంధన కనిపిస్తాం. థియోస్ అనగా దేవుడు, ఫెనోయ్ అనగా కనబడుట, ప్రత్యక్షమగుట. ఇవి గ్రీకు మాటలు. ఓకే, థియోఫానీలో అనగా దేవుని యొక్క ప్రత్యక్షతలు. పాత నిబంధనలోని దైవ లక్షణాలను యేసు ప్రభువుకి నిర్దిష్టముగా అక్కడ కనిపించబడతాయి. ఇక్కడ ఎవరో గీతలు పెట్టేస్తున్నారు. పి శంకర్ గారా? ఓకే, ఓకే. సో ఇది మీరు తర్వాత చూసుకోండి. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలు ఎలాగ కనిపిస్తాడు అని. కుమారుడు శరీరాకారం గలవాడు. కుమారుడు మానవుల దౌర్బల్యాలు, మానవ పరిమితులు లేదా మానవ సహజాతాలు కలగవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అలసిపోయాడు. చూడండి, యేసు ప్రభువారు మానవులు అలసిపోయాడు. యేసు ప్రభువారు మానవులు నిద్రించాడు, దాహం కొన్నాడు, ఆకలి కొన్నాడు, దుఃఖించాడు, ఆత్మలో మూలిగాడు. ఏమంటే మానవులు దుఃఖించాడు, ఆయన నొప్పిని అనుభవించాడు, మానవులు చనిపోయాడు, దేవుని మానవుల్లాగా జ్ఞానంలోను దయలోను వర్ధిల్లాడు. ఆయన ఆశ్చర్యపోయాడు కొన్ని విషయాల్లో, ఆయన ఆశించాడు కావాలని, ఆయన ప్రార్థించాడు, ఆయన శోధించబడ్డాడు. ఈ లక్షణాలన్నీ కూడా దేవుడు కాదు అని చెప్పడానికి సంకేతాలా? కాదు, ఆయన మానవుడు అని చెప్పటానికి సంకేతాలు అంతే తప్ప ఆయన పాపి, ఆయన పాప స్వభావం కలిగిన వాడు మానవుని వలె అని చెప్పడానికి ఆధారాలు కావు. ఆయన మానవ దేహమును, మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఆధారాలు తప్ప పాపి అని చెప్పడానికి ఆధారాలు కావు. మానవునికి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆకలి కొనటం, నిద్రించడం, అలసిపోవటం, దుఃఖించడం, ఏడవటం, దాహం తీసుకోవటం, ఇవన్నీ కూడా పాప సహితమైన లక్షణాలు కావు. ఇదే మరి థియాలజీ అంటే. ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి మనలాంటి స్వభావం కలిగి ఉన్నాడు ఆయన. ఇవి పాపానికి సంబంధించినటువంటి సంకేతాలు కావు. ఐ హోప్ యు అండర్స్టాండ్. తర్వాత కుమారుడు మనుష్యుల పేర్లతో పిలువబడ్డాడు. మనిషి కుమారుడు మనుష్యుడే అవుతాడు. యేసు ప్రభు కూడా మనిషి కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన నరుడని పిలువబడ్డాడు, ఆయన కడపటి ఆదామని పిలువబడ్డాడు, ఆయన రెండవ మనుషుడని పిలువబడ్డాడు, ఆయన దావీదు కుమారుడు కొనియాడబడ్డాడు. సో జీసస్ క్రైస్ట్ ఇస్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. మానవుడు దేవునితో కలిసి ఉండే సంబంధాన్ని యేసు దైవ మానవుడిగా తండ్రితో కలిగి ఉన్నాడు. ఏమంటే ఏ విధముగా అయితే మానవుడు మునుపు దేవునితో కలిగి ఉన్నాడు మానవుడు, అలాంటి అవినాభావ సంబంధాన్ని, ట్రూ రిలేషన్షిప్ ని దేవునితో యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నాడు. అందుకని ఆయన పరలోకపు తండ్రి అని పిలవగలిగాడు, దేవుణ్ణి నా దేవుడు అని సంబోధించగలిగాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, దేవుని బతిమాలుకున్నాడు. అంటే ఏ విధముగా అయితే ఒక మనిషి స్వతహాగా దేవునితో పాపరహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలో, అలాంటి సంబంధాన్ని యేసు ప్రభువారు దేవునితో కలిగి ఉన్నాడు. కానీ మనం అలాంటిది కోల్పోయాం కాబట్టి తిరిగి అదే స్థితిలోకి మనల్ని యేసు ప్రభువారు నిలబెట్టడానికి ఈ యొక్క బలియాగాన్ని చేశాడు. కుమారుడు సమగ్రమైన మానవుడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు మానవుడికి. యేసుక్రీస్తు అన్ని విషయాల్లో మానవుడు వంటి వాడు అయ్యాడు. ఆయన ఒక్క పాపము అతిక్రమ విషయంలో తప్ప అన్ని విషయాల్లో మానవుడు. సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. క్యాల్సిడన్ దృక్పథం ఏం చెప్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ దేవుడిని సంపూర్ణ మానవుడై ఉన్నాడు అని లేఖనబద్ధముగా ధృవీకరించినటువంటి ఒక సిద్ధాంతమే
క్యాల్సిడెంట్ దృక్పథము. ఈ క్యాల్సిడెంట్ దృక్పథం గురించి తర్వాత మీరు బాగా స్టడీ చేయండి. మీకు అక్కడ నేను స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. దీన్ని నేను టకటక ప్రక్కకి మలిపేసి వేరే పాయింట్లకు వెళ్తున్నాను కదా అని చెప్పేసి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఇస్తాను అన్ని కూడా. ఓకే, మానవ విమోచన కార్యంలో యేసుక్రీస్తు నేరుగా సంబంధం ఉంది. అర్థమైందండి? మానవ విమోచన కార్యంలో యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం ఉంది. యేసుక్రీస్తు లేకుండా రక్షణ లేదండి. అలాగే బైబిల్కు యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం ఉంది. బైబిల్ సారాంశం మరియు సారం యేసుక్రీస్తే. త్రిత్వానికి యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం ఉంది. యేసుక్రీస్తు లేకుండా త్రిత్వం లేదు. క్రైస్తవుల విశ్వాసానికి యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం ఉంది. యేసుక్రీస్తు లేకపోతే క్రైస్తవం లేదు. యేసుక్రీస్తుని గురించి సవిస్తరంగా తెలియచేసేది, మన విశ్వాసాన్ని స్థిరపరిచేది క్రిస్టాలజీ మాత్రమే. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వం మీద కూర్చుండయు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు మీరు చూచురని చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వం మీద కూర్చుంటాడు, మేఘారూరుడై వస్తాడు అని చెప్పేసి, మేఘారూరుడై వచ్చి రావడం మీరు చూస్తారని చెప్పేసింది కదండి. మేఘారూరుడు అనే వర్డ్ యాక్చువల్ గా దేవుడు మాత్రమే కలిగి ఉండే నేమ్. అది దేవుడు మాత్రమే మేఘారూరుడు. దేవుడు మాత్రమే ఆకాశ వాహనము లాంటి మేఘాల మీద ప్రయాణించి రాగలడు. ఆయన మేఘముల మీద వచ్చుచున్నాడు అని చూడండి. దేవుడు మాత్రమే కలిగి ఉండే ఆ టైటిల్ అది. బాల్ కానివ్వండి, తర్వాత ఐగుప్తు దేవతలు కానివ్వండి, ఇలాగా వాళ్ళు ఆపాదించుకున్నారు. వాళ్ళ యొక్క దేవుళ్ళు, వాళ్ళ యొక్క దేవతలు మేఘాల మీద వస్తారని చెప్పేసి వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నేను మేఘారుడై రావటం మీరు చూస్తారు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకి ఒళ్ళు మండింది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఓన్లీ సూటబుల్ ఫర్ గాడ్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నేను మేఘారుడినే వస్తానని చెప్పేసి అన్నాడో వాళ్ళకి ఒళ్ళు మండి, నువ్వు దేవునితో సమానంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నావు, దేవుడు ఒక్కడే కదా మేఘారుడై వస్తాడు, కానీ నువ్వెందుకు ఆ మాట అన్నావు అని చెప్పేసి వాళ్ళకి ఒళ్ళు మండి. సో యేసుప్రభు వారు దేవుడిని చెప్పుకున్నాడా? ఎస్, హీ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ ఎ గాడ్. ఆయన చెప్పుకున్నాడు స్పష్టంగా, నేను దేవుణ్ణి అని. ఎలాగా? ఈరోజు మనం దేవుణ్ణి అని చెప్పుకున్నట్టు కాదు, అక్కడ వాళ్ళ భాషలో దేవుడిని చెప్పుకున్నాడు. వాళ్ళ క్రైటీరియా అది. ఇప్పుడు యేసుప్రభు వారు దేవుడా కాదా అని చెప్పడానికి నువ్వు ఏర్పాటు చేసే క్రైటీరియా ఆయనకు అవసరం లేదు. ఆయన క్రైటీరియా ప్రకారం ఆయన చెప్పుకుంటాడు దేవుడు అని చెప్పి. సో యు నో నీడ్ టు ఆస్క్ జీసస్ దట్ వెదర్ he claimed his divinity by his own words. ఆయన యొక్క సొంత మాటల చేత ఆయన డివినిటీని క్లెయిమ్ చేసుకున్నాడా అని చెప్పేసి నువ్వు అడిగితే కాదు. నీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి, అవగాహన బట్టి ఆయన దేవుడిని చెప్పుకోడు. ఆయన పర్స్పెక్టివ్ని బట్టి ఆయన యొక్క దైవత్వాన్ని నిర్ణయించుకుంటాడు. అది నువ్వు నమ్మాలా. నెక్స్ట్, రాత్రి అగ్నిలోను పగలు మేఘం స్తంభములోను మీకు ముందర నడిచిన మీ దేవుడని యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ద్వితీయోపదేశకాండం. మేఘములను వంచి ఆయన వచ్చెను. మేఘములను రావటం కానివ్వండి, మేఘాల ద్వారా మనుషునికి తన యొక్క ఉనికిని తెలియచేయటం అనేది ఓన్లీ గాడ్. ఇన్ జూయిష్ పర్స్పెక్టివ్ దేవుడు మాత్రమే రాగలడు మేఘాల్లో. దేవుడు మాత్రమే మేఘముల ద్వారా ఆయన కనబడగలడు. మేఘస్తంభముగా ఆయన మాత్రమే ఉన్నాడు. మేఘములను వాహనముగా ఆయన మాత్రమే చేసుకుని వస్తాడు. ఇవన్నీ కూడా జూయిష్ పర్స్పెక్టివ్ లో కేవలం దేవునికి మాత్రమే ఉండే టైటిల్స్, దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు. బట్ జీసస్ ఎప్పుడైతే నేను మేఘముల మీద కూడా వస్తానని చెప్పి చెప్పుకున్నాడో వాళ్లకు ఒళ్ళు మండి పగబట్టారు ఆయన మీద. ఈడుగో ఈ దేవుడిని అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళకి అర్థమైంది యేసుక్రీస్తు భాష దేవుడి భాష అండి. సింపుల్. నేను ఒక మెథడాలజీలో చెప్పేస్తున్నాను. Jesus Christ, he preached his gospel, his kingdom to people as his divinity. ఆయన యొక్క దైవత్వాన్ని బట్టి చెప్పుకున్నాడు. అప్పటి ప్రజలకు అర్థమైంది, యూదులకు అర్థమైంది యేసుప్రభు వారు తనకు తాను దేవుడిని చెప్పుకుంటున్నాడని చెప్పేసి ఆయన యొక్క భాషల్లో. యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరము నింపును. ఇక్కడ నింపింది మేఘమా దేవుడా? మేఘము. మరి దేవుడు అని మనం ఎట్లా చూస్తాము అంటే, ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నది మేఘమే అయినప్పటికీ ఆ మేఘాల్లో ఆయన ప్రత్యక్షత ఉంది. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా
సేవ చేయుటకు యాజకులు ఆ మేఘముల చోట నిలవలేకపోయారు అంటే మేఘములో దేవుడు మాత్రమే రాగలడు. సిన్స్ జీసస్ ఆల్సో టోల్డ్ సేమ్ లైక్ దట్, ఆయన దేవుడిని చెప్పుకున్నాడు. వాళ్ళకి అర్థమైంది ఆ భాష. సో ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు మాత్రమే మేఘముల మీద రాగలడు అని జూయిష్ సర్కిల్స్ లో ఒక మెథడ్ ఉంది. యేసు ప్రభు వారు నేను కూడా మేఘములకి వస్తాను అని చెప్పేసి అన్నప్పుడు ఆయన దేవుడని చెప్పుకుంటున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. చూడండి, ఇవన్నీ రెఫరెన్సెస్ అనమాట. లాస్ట్ గా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. దేవుని స్తోత్రం. నాకు ఈ మాట చాలా ఇష్టం అండి బైబిల్లో. ఐ లైక్ దిస్ వర్డ్, ఐ లైక్ దిస్ వర్డ్, ఐ డు నాట్ ఫర్గెట్ అనమాట. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమని కూర్చుండటయు ఆకాశ మేఘాలుడై వచ్చుట చూస్తారని చెప్పేసి చెప్పాడు. ఇదండి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో పాటు నేను ఉన్నాను. దిస్ ఈస్ ద వర్డ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. I really like this word Jesus Christ told to his disciple when he is going to heaven. He told, preach the gospel to unreached nations, to preach the gospel to unreached nations. I will be with you always. Only God can make this claim. నేను యుగ యుగములు ఉన్నాను, నేను ఎల్లకాలం మీతో ఉన్నాను, యుగ సమాప్తి వరకు ఉన్నాను, నేను ఎల్లప్పుడూ సదాకాలము మీతో ఉన్నాను అంటే ఆయన యేసుప్రభు దేవుడు కాకుండా ఎక్కడికి పోతాడండి? దేవుడు కాకుండా ఏమవుతాడండి? కేవలం మనిషి ఆయన.